హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నా లైవ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈరోజు రేణిగుంటలో వెదర్ చూడండి ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఉదయాన్నే టెర్రస్ పైకి వచ్చామంటే పక్షులంతా కూడా ఈ మధ్య ఎండాకాలం తగ్గిపోయి కూల్గా ఉంటుంది కదండి వెదర్ అంతా. పక్షులు బాగా ఎంజాయ్ చేస్తున్నాయండి. వర్షాలు కూడా పడుతున్నాయి కదా, బాగా ఉదయాన్నే ఎన్ని పక్షులండి ఈ మధ్య. అంతకుముందు ఉండేవి కాదు, కానీ ఈ మధ్య అయితే బాగా చెట్లు పచ్చదనం ఎక్కువ అయ్యేసరికి పక్షులన్నీ వచ్చి చేరిపోతున్నాయండి. చాలా సౌండ్లు వినిపిస్తుంటాయి. పైకి వచ్చామంటే రకరకాల పక్షులు ఎగురుతూ వెళ్తూ ఉంటాయి. నేను చూసి ఇటు తిరుక్కొని వెళ్ళిపోయాయండి కొన్ని పక్షులు అయితే. చిన్ని పెట్టెలండి, అదిగోండి ఆ గోడ మీద కూడా వాళ్ళు ఉన్నాయి చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వెదర్ అయితే. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ కానీ మనం పైకి కానీ బయట కానీ వచ్చామంటే ఆ ప్రకృతిని చూడడం చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. మబ్బులు చూడండి ఎలా వేసుకొని కూల్గా ఉందండి వెదరు. వర్షం పడేట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వర్షం అయితే పడట్లేదండి. ఇదిగోండి ఆడి కృత్తిక సందర్భంగా మా కోడలు చేసిన డిషెస్ అండి ఇవన్నీ కూడా. బ్రౌన్ షుగర్ వేసి పాయసం చేశారండి. ఈ అమ్మాయి బాగా పండుగలన్నీ నేను చేసేదాన్ని ఒకప్పుడు, నాకు ఓపిక తగ్గిపోయింది. ఇప్పుడు మా కోడలండి చాలా ఇష్టంగా భక్తి శ్రద్ధలతో చేస్తుంది పూజ అనేది. ఇదిగోండి బ్రౌన్ షుగర్ నట్టింటి పెట్టడానికి ఉదయాన్నే చేసేసారండి. 6:30కంతా వెరైటీస్ తయారు చేసేసారు మొన్న. ఆ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఆడి కృత్తిక రోజు అంటే సుబ్రహ్మణ్య స్వామి బర్త్డే అని చెప్తారు కదా, ఆ రోజుని ఇటు ఆంధ్ర సైడ్ చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారండి. ఈ అమ్మాయి మాకు దూరంగా ఉన్నా కానీ శ్రద్ధగా చేస్తారండి పూజలన్నీ కూడా. బ్రౌన్ షుగర్ వేసి బాగా స్వీట్ పాయసము, సగ్గుబియ్యము, మరి మెలన్ సీడ్స్, జీడిపప్పులు, ఎండు ద్రాక్ష అవన్నీ వేసి స్వీట్ చేశారండి. అలాగే లెమన్ రైస్లో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసి వేసిందంట. చాలా టేస్ట్గా చేస్తుందండి ఈ అమ్మాయి వంటలు కూడా. గారెలు చేసింది చూడండి, మినీ గ్రైండర్లు వేశారు, వెట్ గ్రైండర్లో. 1 గంట ముందుగా నానబెట్టుకుంటే చాలండి మినపప్పు. వడలు క్రిస్పీగా బాగా వస్తాయి. ఎక్కువ నానితే కూడా బాగోదండి, బాగా మందంగా బెలూన్ లాగా ఉబ్బిపోయి మెత్తబడిపోయినట్టు అనిపిస్తాయి. ఇలా 1 గంట ముందు కడిగి నానబెట్టాలండి. కడిగి నానబెట్టేసామంటే 1 గంట అయితే సరిపోతుందండి. అలాగా మేము మా సైడ్ ఆంధ్ర సైడ్ పిండి తలిగి అని వేస్తామండి. పచ్చి పిండి అనండి. బియ్యం నానబెట్టేసుకొని 4-5 గంటలు నానబెట్టాలండి బియ్యము. దాని తర్వాత మిక్సీకి వేసుకొని ఇలాగ బెల్లం కలిపి ముద్ద చేసి మధ్యలో దీపం పెడతామండి. అదే ఆడి కృత్తిక రోజు. మరి శనివారాలు ఉపవాసాలు ఉంటారు కదండి, అలాంటప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటాం మేము. చాలా ఓపికగా చేస్తుందండి ఈ అమ్మాయి. డెకరేషన్ కూడా చూడండి, రోజాలు అలంకరించారు. నాకైతే నా రోజులు గుర్తొస్తూ ఉంటాయి ఈ అమ్మాయిని చూస్తుంటే. ముచ్చటగా అనిపిస్తుంది, ఓపికగా చేస్తుందండి. మరి నిన్న అంటే ఈరోజు థర్స్డే కదండి, నిన్న వెన్స్డే బజ్జీలు చేసింది ఈ అమ్మాయి. ఈరోజంతా నా కోడలు చేసిన వంటలో పెట్టేస్తున్నానండి వ్లాగ్లో, ఏమనుకోకండి. నా తర్వాత ఈ అమ్మాయే కదా, కాబట్టి వంటలు చేసేది బాగా నాకంటే కూడా బాగా చేస్తుందండి. నిజాయితీగా ఒప్పుకోవాలి అంటారు కదా. బజ్జీలు వేస్తుందండి మా ఇంట్లో. బజ్జీలు ప్రతి ఒక్కరికి 2 days 1 time చేస్తూనే ఉండాలండి. ఆయిల్ ఫుడ్ అయితే బజ్జీలు అంటే ఫేవరెట్ అండి మా వాళ్ళకి. ఇంట్లో అందరూ బాగా తింటారు. ఇదిగోండి పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, వాళ్ళ సౌండ్లు చూడండి. పడుకోవాలంటే కూడా మా ఆఫ్టర్నూన్ పడుకోవాలంటే కూడా కుదరట్లేదండి, ఒకటే సౌండ్లు, ఏమనుకోకండి. అటుపక్క టీవీ పెట్టినారని నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, సారీ ఏమనుకోకండి. 2 రోజులు తప్పదు మనకు. బజ్జీలు చూడండి ఎలా ఉబ్బాయో, బెలూన్ లాగా వచ్చాయి కదా, బాగా టేస్టీగా కూడా ఉంటాయండి. అరటికాయ, క్యాప్సికము, మిర్చి బజ్జీతో కూడా బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. కానీ అరటికాయ, ఆనియన్ ఎక్కువ ఇష్టంగా తింటారండి మా వాళ్ళు. ఇదిగోండి కారం ప్రిపేర్ చేసింది కదా, ఈ కారం హోటల్ స్టైల్లో చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ అండి. ఇదిగోండి మా అమ్మాయి కూడా నేను కొన్ని చేసినటువన్నీ ఫాలో అయ్యి బాగా చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి కూడా నాకంటే ఎక్సలెంట్గా చేస్తుందండి వంటలు అయితే. చూడండి ఎలా బాగా ఉబ్బాయి కదా, ఓపికగా చేసి పెడుతుందండి పిల్లలకి. నాకు అదే హ్యాపీ. పైకైతే పొగడను కానీ అమ్మాయిని చూసి సంతోషపడుతూ ఉంటాను. పిల్లల్ని బాగా కేర్ తీసుకుంటుందండి ఇంట్లో వాళ్ళ ఆయన్ని కానీ
అంటే నా కొడుకుని కానీ పిల్లల్ని కానీ నేను ఇంకా పైకి చెప్పను కానీ అలాగా లోపల సంతోషపడుతూ ఉంటాను. ఈ కారం ఎలా ప్రిపేర్ చేసిందో చూడండి. కొద్దిగా ఒక 2 ఆనియన్లు అంటే ఎర్రగడ్డలు 2, 1 టమోటా, 4-5 ఎండుమిర్చి అండి, సాల్టు, వెల్లుల్లి రెబ్బలు 2 వేసి మిక్సీకి వేసేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. హోటల్ స్టైల్ కారం తయారైపోతుందండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మన వడల్లోకి బజ్జీల్లోకి సూపర్ టేస్ట్ అండి. అలాగే ఇడ్లీ దోశకు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మా ఇంట్లో తప్పనిసరిగా బజ్జీలు చేస్తే ఈ కాంబినేషన్ తప్పనిసరిగా ఉండాలండి. కారం అయితే ఉంటేనే తింటారు. చాలా బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి ఇష్టము బజ్జీలు, మరి ఇది కారం, ఉల్లి కారం ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. ఇందులో ఇంగు కూడా యాడ్ చేసింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు అనేసి. ప్రతి దాంట్లోనూ ఇంగు యాడ్ చేసుకున్నాం అనుకోండి హెల్త్ ఇష్యూలు చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్ ఫామ్ ఎక్కువ అవుతుంది కదండి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ను కూడా. కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ముందే జాగ్రత్త పడుతుంటుంది. వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్